ఆయన సమాధి మీద పెద్ద రాతిని బొర్లించి ఆ రాతిని గొలుసులతో కట్టారు. 3వ రోజున రాయి పక్కకి మార్తమ్మ మరియమ్మ వెళ్ళి అంటుంది, మగ్దలా మరియమ్మ, ఈ రాయిని ఎవరు పక్కకి, ఆ రాయిని పక్కకి దొర్లించడం ఎవరు సాధ్యం? యేసు ప్రభువారే తనంతడు తానుగా రాయిని పక్కకు దొర్లించుకొని సమాధి నుండి బయటికి, రాయిని పక్కకు దొర్లించిన వాడు చేతులు పీక్కోలేడా? మరణించిన లాజరుని బ్రతికిన వాడు చేతులు పీక్కోలేడా? యాయిరు కుమార్తెను బ్రతికించిన వాడు చేతులు పీక్కోలేడా? ఓ దొంగవాడా, నేడే నీవు నాతో పరలోకములో ఉంటావని పలికిన వాడు చేతుల్లో మేకులు పీక్కోలేడా? పీక్కోలేక కాదు, నేను చనిపోతేనే నా బిడ్డలు రక్షించబడతాడని అటు తండ్రి చిత్తానికి, ఇటు లోక రక్షణ కోసం, అటు ఆకాశానికి ఇటు భూమికి మధ్యలో, ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుచున్నావా, భూలోకానికి నిచ్చెన వేయగ వేలాడుతున్నావా. సో కాబట్టి ఇది ఒకటి. రెండవ, చాలా జాగ్రత్తగా వినండి.